الحمد لله الذي دعا عباده إلى أشرف بيت وأعظم مزار ليحط عنهم الذنوب والأوزار فأجابوا مسرعين وتحملوا الكلف والأخطار وأشهد أن لا إله إلا الله وحده لا شريك له الذي يجير من استجار ويقرب الأبرار ويقسم الفجار بعد الإنذار وأشهد أن نبينا محمدا عبده ورسوله المختار وأفضل من لبى وطاف وسعى ورمى الجمار وجدد المناسك بعد الاندثار صلى الله عليه وعلى آله وصحبه البررة الأطهار وعلى من تبعهم بإحسان ما تعاقب الليل والنهار أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولله على الناس حج البيت من استطاع إليه سبيلا ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమానమిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనపై కొన్ని విధులు ఫరాయిద్ నిర్ణయించాడు. వాటిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన కొన్ని హద్దులను ఏర్పరిచాడు. వాటిని మనం అతిక్రమించకూడదు. అల్లాహ్ యొక్క విధులు మనపై ఒక బాధ్యత. ఎందుకంటే అవి సర్వజ్ఞుడు, వివేకవంతుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి వచ్చినవి. ఆయన సెలవిస్తున్నాడు, వలిల్లాహి అలన్నాసి హిజ్జుల్ బైతి మన్ ఇస్తతా ఇలైహి సబీలా. మరియు అక్కడికి వెళ్ళే శక్తి ఉన్న ప్రతి వ్యక్తిపై అల్లాహ్ కోసం ఆ గృహాన్ని అంటే కాబాను ఉద్దేశించి హజ్ చెయ్యడం విధి. అభిమానమిత్రులారా, హజ్ అల్లాహ్ నిర్ణయించిన విధుల్లో ఒకటి. హిజ్రీ శకం 9వ సంవత్సరంలో అంటే ఆముల్ ఉఫూద్, వివిధ యొక్క తెగల ప్రతినిధులు వచ్చినాక సంవత్సరంలో ఈ ఆరాధన విధిగా చెయ్యబడింది. హజ్ ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలలో ప్రధానమైనది. అల్లాహ్ తన దాసులపై కనికరం చూపిస్తూ జీవిత కాలంలో ఫర్ద్ హజ్ కేవలం ఒక్కసారి మాత్రమే దీన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విధిగా చేయడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజల్ని ఉద్దేశించి చెప్పిన మాట, ఓ ప్రజలారా, అల్లాహ్ మీపై హజ్ యాత్రను విధిగా నిర్ణయించాడు, కావున మీరు హజ్ చెయ్యండి. అప్పుడు ఒక వ్యక్తి, యా రసూలల్లాహ్, ప్రతి సంవత్సరం చెయ్యాలా అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొంత మౌనంగా ఉండి చివరికి ఇలా సమాధానమిచ్చారు, నేను ఒకవేళ అవును అని ఉంటే అది మీకు ప్రతి ఏటా విధి అయిపోయేది, కానీ మీరు దానిని చేయలేకపోయేవారు. నేను మీకు ఏ విషయాన్నైతే చెప్పకుండా వదిలేశాను ఆ విషయంలో నన్ను ఎక్కువగా ప్రశ్నించకండి. నేను మీకు ఏదైనా ఆజ్ఞాపిస్తే మీ శక్తి మేరకు దాన్ని పాటించండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమానమిత్రులారా, ఒక లక్ష్యాన్ని సాధించడానికి మనస్సు, శరీరం మరియు ఆత్మలను ఏకం చేసి అసాధారణమైన నిబద్ధతతో, త్యాగంతో చేసే తీవ్రమైన ప్రయత్నం లేదా ఆరాటాన్ని తపస్సు అంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను రాజీ పరుచుకోవాలనే బలమైన తపనే
హజ్ మహారాధన యొక్క ఈ తపస్సు, అదే మానవ జీవితానికి నవోదయ ఉషస్సు. హజ్ అనే ఈ తపస్సు చేస్తే తమస్సు తొలగి ఉషస్సు సంతరించుకొని మనిషికి ఎలలేని తేజస్సు, ఎదురులేని గొప్ప కీర్తి కండూతిని తెచ్చిపెడుతుంది. అభిమానమిత్తారు, ఒక విశ్వాసికి కాబా గృహం పట్ల ఉండే ప్రేమ ఎన్నటికీ తీరని దాహం వంటిది. ఒక్కసారిని వెళ్ళిన వారు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని పరితపిస్తూ ఉంటారు. ఈ ఆకాంక్ష మనిషిని ప్రాపంచిక వ్యామోహాల నుండి దూరం చేసి అల్లాహ్ సామీప్యం వైపునకు నడిపిస్తుంది. ఇక అభిమానమిత్తార, హాజీ అనే వ్యక్తి అల్లాహ్ అపూర్వ అతిథి. హజ్ చెయ్యాలనుకున్న సంకల్పం చేసుకున్నవారు అల్లాహ్ సుబ్హానహు తఆలా వద్దకు వెళ్ళే ఉఫూద్ అతిథుల్లాంటి వారు. అల్లాహ్ వారికి ఆతిథ్యం ఇచ్చారు. అల్లాహ్ ఆతిథ్యాన్ని వాళ్ళు స్వీకరించి వెళ్ళారు గనుక, ఆతిథ్యం ఇచ్చినవాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా గనుక వారిని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఘనంగా గౌరవిస్తాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అల్ గాజీ ఫీ సబీలిల్లాహి వల్ హాజ్ వల్ ముఅతమిర్ వఫ్దుల్లాహి దఆహుం ఫఅజాబూహు వసఅలూహు ఫఅతాహుం. అల్లాహ్ మార్గంలో పోరాడే యోధుడు గాజీ మరియు హాజీ, ఉమ్రా చేసేవారు, వీరంతా అల్లాహ్ యొక్క అతిథులు. అల్లాహ్ వారిని పిలిచాడు, వారు దానికి సమాధానమిస్తూ హాజరయ్యారు. వారు ఆయన్ను వేడుకున్నారు, ఆయన వారికి ప్రసాదించాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా వేరొక ఉల్లేఖనంలో హజ్ మరియు ఉమ్రా చేసేవారు అల్లాహ్ యొక్క అతిథులు అని, వారు ఆయనను ప్రార్థిస్తే ఆయన వారి ప్రార్థనను అంగీకరిస్తారని, వారు ఆయనను క్షమాపణ కోరితే అల్లాహ్ వారిని క్షమిస్తాడు అని కూడా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమానమిత్తారా, హజ్ ఈ మహాతపస్సు ఏదైతే ఉందో ప్రారంభమైంది మొదలు నేటి వరకు అల్హమ్దుల్లా నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ఇన్షా అల్లాహ్ ప్రళయం వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఉల్లేఖనాల వెలుగులో మనం చూసినట్లయితే హజ్ యాత్ర అనేది అత్యంత భయంకరమైన విపత్తులు, ఉపద్రవాలు సంభవించిన తర్వాత కూడా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. యాజూజ్ మరియు మాజూజ్ ప్రళయ సమీపంలో బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ గృహం అంటే కాబా వద్ద హజ్ మరియు ఉమ్రాలు నిర్వహించబడతాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా ఒక ప్రళయ సూచన కూడా చేశారు. అదేమిటంటే అంతిమ కాలంలో అల్లాహ్ విశ్వాసుల ఆత్మలను తీసుకున్న తర్వాత భూమి మీద కేవలం అత్యంత దుర్మార్గులు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు హజ్ ఆగిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కాబా గృహం వద్ద హజ్ యాత్ర ఆగిపోయే వరకు ప్రళయం సంభవించదు. అంటే హజ్ ఆగిపోయింది అంటే ఇక ప్రళయం ముంచుకొస్తుంది అని సంకేతాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానం ఇట్లారా, ప్రళయం మన పాలిట ఎప్పుడు అంటే మన మరణమే మన కోసం ప్రళయం. మరి మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు కదా. కాబట్టి హజ్ చెయ్యాలనుకున్న వారు, స్తోమత ఉన్న ఒక ప్రతి ముస్లిం హజ్ యాత్ర కోసం త్వరపడాలి. భవిష్యత్తులో హజ్ చెయ్యలేని పరిస్థితి బహుశా రావచ్చు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తఅజ్జలు ఇలల్ హజ్ యాని అల్ ఫరీదా ఫఇన్న అహదకుం లా యద్రి మా యఅరిదు లహు. మీరు ఫర్ద్ హజ్ వైపునకు త్వరపడండి, ఎందుకంటే రేపు మీకు ఏ ఆటంకం ఏర్పడుతుందో మీలో ఎవ్వరికీ తెలియదు. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే హజ్ చేయాలనుకుంటున్నారో వారు త్వరపడాలి, వెంటనే చేసేయాలి. ఎందుకంటే రేపు అనారోగ్యం పాలు కావచ్చు, వాహనం తప్పిపోవచ్చు, లేదా ఏదైనా అవసరం అనేది అడ్డుపడచ్చు. కనుక అభిమానమిత్రులారా, శైతాన్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అతన్ని మనల్ని మోసగించేలా అనేది అతనికి మనం అనేది అవకాశం ఇవ్వకూడదు. రేపు చేద్దాంలే, వచ్చే ఏడాది చేద్దాంలే, ఆ తర్వాత ఏడాది చేద్దామనే ధోరణి అనేది అభిమానమిత్రులారా
ఈ యొక్క వలలో మనం అసలు పడకూడదు. అదేవిధంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అదేమిటంటే, ఈ ఏడాది నేను బతికి ఉన్నా సరే, మరి వచ్చే ఏడాది వరకు బతికి ఉంటాననక గ్యారంటీ ఉందా? మరి అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో ఏమంటున్నారు, వమా తద్రీ నఫ్సుం మాదా తక్సిబు గదా వమా తద్రీ నఫ్సుం బి అయ్యి అర్దిన్ తమూత్. రేపు తాను ఏమి సంపాదిస్తాడో ఏ ప్రాణికి తెలియదు, మరియు ఏ భూమిపై మరణిస్తాడో కూడా ఏ ప్రాణికి తెలియదు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞుడు, అంతా తెలిసినవాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తాబిఉ బైనల్ హజ్జ్ వల్ ఉమ్రా ఫఇన్నహుమా యన్ఫియానిల్ ఫక్ర వద్దునూబ్ కమా యన్ఫిల్ కీరు ఖబుసల్ హదీద్ వజ్జహబ్ వల్ ఫిజ్జా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, హజ్ మరియు ఉమ్రాలను ఒకదాని తర్వాత ఒకటి మీరు వరుసగా చేస్తూ ఉండండి. ఎందుకంటే కమ్మరి కొలిమి ఇనుము, బంగారం మరియు వెండిలోని తుప్పును ఎలాగైతే వదలగొడుతుందో అలాగే ఇవి రెండు పేదరికాన్ని మరియు పాపాలను ప్రక్షాళిస్తాయి, తొలగిస్తాయి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మరి కొందరు ప్రబుద్ధులు ఉంటారు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన హజ్ ఎందుకు ఆలస్యం చేశారు అని కూడా ప్రశ్నించే ప్రబుద్ధులు ఉంటారు. సోదరులారా, అభిమానం ఇస్తారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద హజ్ అనేది హిజ్రీ శకం 9వ సంవత్సరం విధైతే ఆయన 10వ ఏట అంటే 10వ యొక్క సంవత్సరం ఆయన హజ్ చేసేశారు. సంవత్సరాల తరబడి ఆయన వాయిదా వేయలేదు. మరి ఆ ఆలస్యానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో అనేక తెగలక ప్రతినిధులు ఇస్లాం స్వీకరించడానికి ఆయన దర్బారుకి వస్తూ ఉండేవారు. అలాగే ఇస్లాం ధర్మ పునాదులను పటిష్టం చేయడం, ప్రతి తెగకు వారి నాయకులను నియమించడం వంటి పనుల్లో ఆయన నిమగ్నమై ఉండేవారు. అలాగే కాబా గృహాన్ని బహుదైవ ఆరాధకుల నుండి పవిత్రం చేయడం మరియు నగ్నంగా తవాఫు చేసే అనేక ఆచారాలను అంతం చేయడం వంటి ఏర్పాటు చేయవలసి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదేవిధంగా తనతో పాటు గరిష్ట సంఖ్యలో ప్రజలు ఉండాలని, వారు తనను చూసి హజ్ యొక్క పద్ధతులను, మనాసికులను నేర్చుకోవాలని కూడా ఆశించారు. మరి ఈ కాలంలో అభిమానం ద్వారా ప్రయాణాలు చాలా సులభంగా ఉన్నాయి. ఆ కాలంలో కష్టంగా ఉన్నప్పుడే దాదాపు 1,00,000కు పైగా సహాబా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిసి హజ్ చేశారు. మరి మక్కా మదీనాల సమీపంలో ఉండేవారు ఎంతమంది హజ్ అనేది చేయలేకుండా ఉన్నారు. అదేవిధంగా అభిమానం ఇస్తారా, మనకు ప్రయాణం అనేది చాలా సులభం అయిపోయింది. మరి సౌకర్యం ఉండి కూడా ఏళ్ల తరబడి మనం ఎన్ని సంవత్సరాలు కలిసి హజ్ని అనేది వాయిదా వేస్తున్నాము. మరి నేటి మన పరిస్థితి అనేది చాలా విచారమైనది. ఇన్ని అనుగ్రహాలు మనకు లభించిన తర్వాత కూడా అల్లాహ్ యొక్క విధి గావించిన ఈ హజ్ మహా ఆరాధన, మహా తపస్సు వైపునకు మన అడుగులు పడడం లేదు అంటే అభిమాన మిత్రులారా, మనో యొక్క తమస్సు ఏదైతే ఉందో అది తొలగి ఉషస్సు ఎలా సంతరించుకుంటుందన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా ఆత్మ సమీక్ష చేసుకోవాలి. అభిమాన మిత్రులారా, హజ్లో ప్రధానమైనది తౌహీద్. కనుక హజ్ యాత్ర ద్వారా అల్లాహ్ పట్ల దాస్యం సంపూర్ణంగా నెరవేరుతుంది. ఇందులో వినమ్రత, విధేయత మరియు ఆత్మ సమర్పణని దాగి ఉంటుంది. ఒక హాజీ తన ప్రాపంచిక సుఖాలను వదిలి తన కుటుంబం, సంపద మరియు స్వదేశాన్ని వీడి తన ప్రభు వైపునకు వలస వెళతాడు. అలంకారప్రాయమైన దుస్తులను విడిచిపెట్టి అణుకువతో ఇహ్రాం ధరిస్తాడు. సుగంధ ద్రవ్యాలను, వైవాహిక సుఖాలకు దూరంగా ఉంటాడు. విధేయతో నిండిన హృదయంతో, కన్నీరు నిండిన కళ్ళతో, అల్లాహ్ స్మరణతో నాలుకను తడిపి తన ప్రభు కరుణను ఆశిస్తూ ఆయన శిక్షకు భయపడుతూ వివిధ పుణ్యక్షేత్రాలు అంటే మషాయిద్ల మధ్య ప్రయాణిస్తాడు. ఈ ఆరాధన తౌహీద్ ఏకదైవారాధనను మరింత బలోపేతం చేస్తోంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా భూమి ఆకాశాలను సృష్టించాడంటే తౌహీద్ కోసమే. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు, వఇద్ బవ్వాన ఇబ్రాహీమ మకానల్ బైతి అల్లా తుష్రిక్ బి షైయా వతహిర్ బైతి లిత్తాయిఫీన వల్ ఖాయిమీన వరుక్కాఇ సుజూద్. మరియు మేము ఇబ్రాహీంకు ఆ గృహ అంటే కాబా స్థానాన్ని నిర్ణయించినప్పుడు నాతో దేనిని భాగస్వామిగా చెయ్యకు, షిర్క్ పాల్పడకు, మరియు తవాఫ్ చేసే వారి కోసం, నమాజ్ చేసే వారి కోసం, రుకు మరియు సజ్దా చేసే వారి కోసం నా గృహాన్ని పవిత్రంగా ఉంచుని ఆజ్ఞాపించాము అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిచ్చాడు. కనుక అభిమానం ఇస్తారా, ఈ తౌహీద్ యొక్క స్వచ్ఛమైన భావనను చాటి చెప్పడానికే హాజీ అరఫా మైదానంలో అరఫా రోజున పఠించే దువాల్లోకెల్లా
శ్రేష్టమైన దువా ఏమిటంటే లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అంటే అల్లాహ్తో పాటే పిలువబడే భాగస్వామి ఎవరూ లేరు, ఆయనను వదిలి సహాయం కోరడానికి మరొకరు ఎవరూ లేరు, ఆయనకు కాకుండా ఇతరుల పేరిట మొక్కుబడులు చెల్లించకూడదు. చనిపోయిన వారు గాని బతికి ఉన్నవారు గాని ప్రవక్తలు గాని మహాత్ములు వలీలు గాని ఎవరు ఆయనకు సాటి రాజాలు. పూర్వకాలపు యొక్క ముష్టికులు మరియు ప్రస్తుత కాలపు యొక్క కొందరు విగ్రహారాధనకి బహుదైవారాధనకి పాల్పడేవారు సమాధుల వద్ద దర్గాల వద్ద చేస్తున్నట్లుగా అల్లాహ్ కాని వారిని ఆరాధించడం, వారి ముంద వినమ్రంగా నిలబడ్డం అనేది, సజ్దా చేయడం అనేది ఒక ముస్లింకి ఏ విధంగానూ శోభించదు. అల్లాహ్ను వదిలి వారు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు ప్రయోజనాన వారికి ఎటువంటి సహాయము చెయ్యలేరు, చెయ్యడం కుదరదు కూడా. కనుక అభిమానం ఇట్లారా, హజ్ మనలో విధేయత మరియు సమర్పణనే శిక్షణ అనేది పెంపొందిస్తుంది. కనుక హజ్ ద్వారా ఒక ముస్లిం అల్లాహ్ ఆజ్ఞలకు సంపూర్ణంగా తలవంచడం మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయాలను అనుసరించడం అనేది నేర్చుకుంటాడు. కనుక హాజీ వివిధ యొక్క మషాయిద్ల మధ్య ప్రయాణిస్తున్నప్పుడు, అత్యంత ప్రాచీన గృహమైన కాబా చుట్టూ తవాఫ్ చేస్తున్నప్పుడు, హజ్రే అస్వద్ను ముద్దాడుతున్నప్పుడు మరియు జమరాత్ల మీద కంకర్రాళ్లు విసిరినప్పుడు, ఇవన్నీ అల్లాహ్ పట్ల విధేయతతో మరియు ఆయన యొక్క ఆజ్ఞను పాటించాలనే ఉద్దేశంతో చేస్తాడు. ఎందుకంటే అల్లాహ్ తన దాసులను హజ్ చెయ్యమని ఆజ్ఞాపించాడు. అందులో భాగంగా ప్రతి ఒక్క వాజిబ్, ప్రతి ఒక్క రుకున్, అలాగే హజ్ సంపూర్ణం కావడానికి అవసరమైన ప్రతి చిన్న పని కూడా అల్లాహ్ పట్ల చూపే విధేయతలో భాగమే. కాబట్టి హేతువులకు ప్రాధాన్యత ఇవ్వకుండా తన ప్రభు ఆదేశించాడు కాబట్టి శిరస వహించడమే హజ్ యొక్క అసలు యొక్క అంతరార్థం, అర్థం, పరమార్థం కూడా. కనుక అభిమానం ఇస్తారా. అలాగే హజ్ మనకు దువా అనేది మన కోసమే కాకుండా అందరి కోసం చేయాలి అన్న యొక్క గుణాన్ని కూడా ఈ హజ్ అనేది నేర్పిస్తుంది. కనుక అభిమానం ఇస్తారా, అల్లాహ్ యొక్క మషాయిర్ ఏవైతే ఉన్నాయో ఆ మషాయిర్ను మనం గౌరవించాలి. ఎందుకంటే అదే మన హృదయంలోని తక్కువకి నిదర్శనం. అలాగే హజ్ చేసేవారు నిషిద్ధ పనులకు, హరాం సంపాదనకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, వమన్ యుఅజ్జిమ్ హురుమాతిల్లాహ్, అల్లాహ్ నిషేధించిన వాటిని ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే వాటికి దూరంగా ఉంటారో వారు హృదయ యొక్క దైవభీతిని కలిగి ఉన్నారన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చారు. ఇక అభిమానం ఇస్తారా. అంతిమంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే హసన్ అల్ బస్రీ రహ్మహుల్లాహ్ గారు ఇలా అన్నారు, ఒక వ్యక్తి మా కాలంలో పూర్తి ఖురాను కంఠస్థం చేసిన అతని పొరుగు వారికి ఆ విషయం తెలిసేది కాదు. ఒక వ్యక్తి ధర్మశాస్త్రంలో ఎంతో పాండిత్యం సంపాదించిన ప్రజలకు అది తెలిసేది కాదు. ఒక వ్యక్తి తన ఇంట్లో సుదీర్ఘ నమాజు చేస్తూ ఉన్న పక్కనే అతిథులు ఉన్న వారికి ఆ విషయం తెలిసేది కాదు. మేము అటువంటి గొప్ప వ్యక్తులను చూశాము. వారు భూమిపై ఏ సత్కారాన్ని రహస్యంగా చేయగలిగితే అవకాశం ఉంటే దానిని ఎన్నడూ బహిరంగంగా చేసేవారు కాదు. ముస్లింలు ఎంతో దీక్షతో దువా ప్రార్థన చేసేవారు గాని ఆ శబ్దం బయటకు వినిపించేది కాదు. అది వారికి మరియు వారి యొక్క ప్రభుకి మధ్య కేవలం ఒక రహస్య సంభాషణగా మాత్రమే ఉండేది. మరి నేడు అనేది మన పరిస్థితి అనేది చాలా దయనీయంగా తయారైంది సోదరులారా. మొబైల్ అనే యొక్క ఈ సౌకర్యం వల్ల మనుషులు ఎలా తయారయ్యారంటే చేసే ప్రతి పని రికార్డు చేయడం, ప్రదర్శించడం, బహిరంగపరచడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడం, అలాగే ఆ తర్వాత వాటి ఆధారంగా గొప్పలు చెప్పుకోవడం అనేది నేటి పరిపాటి అయిపోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కేవలం ఆయన కోసం మాత్రమే ఆరాధనలు చేసే, ఆయన కోసం మాత్రమే ఉపవాసాలు ఉండే, ఆయన కోసం మాత్రమే హజ్ చేసే యొక్క సజ్జనుల జాబితాలో చేర్చాలని మనఃపూర్వకంగా వేడుకుంటూ మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజ్ మహాభాగ్యాన్ని కల్పించడమే కాకుండా ఏ సోదరులు అయితే సంకల్పం చేసుకున్నారో వెళ్ళాలని ఎవరైతే సన్నాహాలు చేసుకుంటున్నారో వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి యొక్క సత్కర్మని స్వీకరించాలని వేడుకుంటూ నా మాటను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ జిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.